నమస్తే అందరికి. ఈ రోజు నా ఐడియాలో ఉన్న పిల్లలందరికీ పప్పుచారు ఎలా చేయాలో చూపిస్తాను. ఒక మమ్మీ పప్పుచారు మాకు చేయరాదా, మా అమ్మ వాళ్ళు నేర్పలేదా అని మీరు అనుకోవచ్చు కదా. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది బేట. నా స్టైల్లో ఇప్పుడు మీకు చూపిస్తాను పప్పుచారు. అసలు పప్పు ఎలా ఉడకబెట్టాలి, మెయిన్ ఇది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. పప్పు నేను చెప్పిన ప్రకారం మీరు ఉడికించండి. చాలా మంది సాల్ట్ వేసి ఉడకబెడతారు, అలా కాదు నాన్న. నేను చెప్పిన ప్రకారం మీరు అంటే ఏమేమి వేయాలో అన్నీ చూపిస్తాను. పప్పు ఉడికినాక దాన్ని చల్లారినాక మిక్సీ బట్టి మీరు పోపు చేయండి. అసలు పప్పుచారు ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా. అట్లా ముఖ్యంగా 99% మంది పప్పుచారు అంటే చాలా ఇష్టపడతారు. నా ప్రకారం చేయండి, నా స్టైల్లో పప్పుచారు అదిరిపోద్ది. ఓకే, స్టార్ట్ చేద్దామా ఇక పప్పుచారుని? ఓకే, కిచెన్లోకి వెళ్ళిపోదాం. దాన్ ఓకేరా, ఇప్పుడు మీకు పప్పు కొలతలు చూపిస్తాను. నేను 3 కప్పుల కందిపప్పు తీసుకున్నా, 3 కప్స్. 3 కప్స్ తీసుకుంటున్నాను. ఈ 3 కప్స్ కందిపప్పుకి 1 కప్పు శనగపప్పు తీసుకోండి. శనగపప్పు మీకు తెలుసు కదా, 1 కప్పు శనగపప్పు తీసుకోండి. 1 కప్పు పెసరపప్పు తీసుకోండి. ఓకేరా, ఇప్పుడు ఈ పప్పును కడుగుదాము. ఈ కడిగిన పప్పులో చిన్న స్పూన్, నేను 2 స్పూన్ల జీలకర్ర వేసాను, చిన్న స్పూన్. తర్వాత ఒక 3 పచ్చిమిర్చిలు వేయండి. ఒక 3 పచ్చిమిర్చిలు ఇలా చేసి వేయండి. ఓకే, ఇలా వేసేయండి. ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేయండి నాన్న, ఒక ఉల్లిగడ్డ. ఇలా ఒక ఉల్లిగడ్డ వేసేయండి. తర్వాత 2 టమాటాలు వేయండి. ఓకే, ఇలా టమాటాలు వేసేసేయండి. కరివేపాకు వేసుకోండి, ఇట్లనే కాడతోటి వేసేయండి, తర్వాత మనం తీసేసుకోవచ్చు. ఇలా వేసేయండి. ముఖ్యంగా ఇందులో రాడిష్, ఇది తెలుసు కదా, జాజర్గడ్డ అంటారు దీన్ని, రాడిష్. ఇది వైట్ లో దొరుకుతుంది మనకి, ఇట్లా ఈ కలర్ లో కూడా దొరుకుతుంది. దీన్ని పీల్ తీసి ఇందులో కొంచెము మనము వేద్దాం. ఓకేరా, ఈ జాజర్గడ్డ దీన్ని కట్ చేద్దాం. కొంచెం పోపులోకి వేసుకుందాము, కొంచెము ఇలా పప్పులో వేసి ఉడికిద్దాం. చాలా అంటే చాలా మంచిది తెలుసా జాజర్గడ్డ. ఇది జుట్టుకు చాలా మంచిది తెలుసా. నిజంగా పప్పు చారులు వేస్తే ఎంత బాగుంటుందో. ఈ పప్పులు వేసి కొంచెం ఉడికియండి, కొంచెము పోపుకి వేయండి. సెకండ్ వచ్చేసి మనకు క్యారెట్. పిల్లలు మనం పీసులు వేసినామనుకో, కొందరు పిల్లలు తింటారు, మనకు కూడా కొందరికి ఇష్టం అనిపించదు క్యారెట్ అట్లా పప్పు చారులు అయితే. కానీ ఇది ఇట్లా పీల్ చేసి తీసేసి క్యారెట్ నాన్న ఇది ఇలా వేసినాం అనుకో మంచిగా మెత్తగా అవుతుంది. తింటే కూడా చాలా హెల్త్ కు మంచిది. ఇలా ఇట్లా వేసేయండి. ఇది వాటర్ పోసేసి కొంచెము పసుపు వేయండి, కొంచెము పసుపు వేయండి. తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేయండి, ఆయిల్ కూడా వేయండి. ఒక 2-3 స్పూన్స్ అంతా ఆయిల్ వేయండి. వేసి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టండి. మనం వెంటనే విజిల్ పెట్టద్దు, పెడితే తొందరగా పొంగుతుంది. ఇది మసిలేటప్పుడు మనము విజిల్ పెడదాం. పప్పు ఉడికేసరికి మనము ఈ లోపు ఇవన్నీ రెడీ చేసుకుందాం పోపు చేయడానికి. పప్పు చారుకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. దీన్ని కడిగి, మీకు తొందరగా నానాలి అంటే మీరు వేడి నీళ్ళు పోయండి, తొందరగా నానుతుంది. ఓకే, పప్పు చారులకు ఇప్పుడు మనం అన్ని రెడీ చేసుకుందాం నాన్న. నేను ఒక చిన్న పీసు సొరకాయ తీసుకున్నాను, ఒక దోసకాయ తీసుకున్నాను, రాడిష్ తీసుకున్నాను, క్యారెట్ ఆల్రెడీ అందులో పప్పులు వేసాను, కొంచెం ఒక చిన్న పీసు క్యారెట్, టమాటా కూడా పప్పులో వేసాను, కాకపోతే పోపు కూడా బాగుంటుంది, టమాటా వేయండి. ఒక ఉల్లిగడ్డ, ఒక 2 వంకాయలు తీసుకొని మీ ఇష్టం, వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు. మీకు బెండకాయ ఉంటే బెండకాయ వేసుకోవచ్చు, దొండకాయ వేసుకోవచ్చు, పచ్చిమిర్చి. ముఖ్యంగా ఇది మెయిన్ నాన్న, ఎల్లిపాయ. ఈ ఎల్లిపాయ పొట్టు తీసి మనము జీలకర్ర తోటి దంచి దీన్ని పోపుకి వేయాలి, చాలా బాగుంటుంది. మీకు పోపు చేసేటప్పుడు ఇంకా ఏమేమి వేయాలో మొత్తం అన్ని చూపిస్తాయి. ఇలా కస్తూరి మెంతి కూడా వేయాలి, చాలా బాగుంటుంది. ఇవన్నీ కట్ చేసుకుందాం నాన్న. పప్పు ఉడుకుతుంది, చింతపండు నానబెట్టాను, ఇగో కొత్తిమీర, మళ్ళీ పుదీనా. చాలా మంది కొత్తిమీర తీసుకొచ్చి అట్లా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు, ఎప్పుడే కానీ ఇట్లా పెట్టాలి. ఇట్లా ఏర్లు అంటే ఇట్లా పైకి బయట పెట్టేసి మనం ఇట్లా పెట్టాలి. ఇప్పుడు నేను తీసుకొని 15 రోజులైంది, ఇంకా ఫ్రెష్గా ఉన్నది చూడండి.
పుదీనా కూడా అంతే, ఏర్లు బయటకు రాలి. ఒక రబ్బర్ బ్యాండ్ వేసేయండి, దానికే రబ్బర్ బ్యాండ్ ఇస్తారు కదా, ఇట్లా ఒక కవర్లో ఇట్లా సీల్ చేసి ఇలా ఏర్లు బయటకు పెట్టి ఇలా పెట్టేసేయండి. ఓకే, మీరు చూడండి ఎంత బాగుందో పుదీనా. నేను తీసుకొని దాదాపుగా 15 రోజులు అవుతుంది ఇది. నేను ఇంకా స్టోర్ చేసి పెట్టుకుంటా రోజు దేని దానికి. 15 days అయింది నాన్న, ఎంత బాగుంది చూడండి. ఇగో ఇట్లా ఈ కవర్ తీసుకోండి, ఇలా ఇట్లా పెట్టండి. కొత్తిమీర అయినా సరే, పుదీనైనా, మెంతి కూర అయినా, పాలకూర అయినా, ఏదైనా ఆకుకూరలు ఇట్లా ఓ రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇలా పెట్టేసేయండి. ఇవి మాత్రము ఈ ఏర్లు మాత్రము బయటకు ఉండాలి, ఈ కాడలు ఇవి ఒక్కటి బయటకు ఉండాలి. ఒక్క టమాటే తీసుకున్నాను, ఇది సొరకాయ, ఇదేమో రాడిష్, ఎండుమిర్చి, ఇది క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, 2 వంకాయలు తీసుకున్నాం. మళ్ళీ పుదీనా తీసుకోండి, కొత్తిమీర తీసుకోండి, కరివేపాకు తీసుకోండి, కస్తూరి మెంతి తీసుకోండి. ఇవన్నీ వేసి మీరు పప్పుచారు చేయండి. ఈలోపు మనం చింతపండు గుజ్జు మొత్తం తీద్దాము, చింతపండు గుజ్జు. ఓకేరా, వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్నాను, ఇవి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా పప్పుచారులో ఇంకా ధనియాల పొడి, మసాలా పొడి, ఇంకా సాంబార్ పొడి వేసేది ఉంటుంది, అవన్నీ వేసేటప్పుడు చెప్తాను. చింతపండు నానింది నాన్న, ఇందులో గుజ్జు తీసుకుందాం. ఇప్పుడు చింతపండు గుజ్జు తీసాము, దీనిలో దొడ్డుప్పు వేయండి, గల్లుప్పు అంటారు, రాక్ సాల్ట్ అంటారు, దాన్ని వేయండి. ఇట్లా రాక్ సాల్ట్ వేసి పిసికితే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది ఇది. ఇది చల్లారనియండి నాన్న. చల్లారినాక మనము కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ బట్టి మనం పోపు చేసుకోవాలి ఈ పప్పు చారుని. ఓకే, మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది, మెయిన్ టేస్ట్ ఇదే. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేయండి నాన్న, కొంచెము సాల్ట్ కూడా వేయండి. నేను వేస్తున్నాను కొంచెము సాల్ట్ కూడా వేయండి. పప్పు చారులో మెయిన్ ఇంపార్టెంట్ నాన్న ఈ ఎల్లిపాయ జీలకర్ర దంచి వేయడము. నేను దాదాపు ఒక గడ్డ తీసుకున్నా, కమ్సే కమ్ ఒక 25 pieces ఉన్నాయి. ఇందులో వేసి మిక్సీలో వేసి కొంచెము జీలకర్ర వేయండి, ఒక 2 spoons జీలకర్ర వేయండి, వేసి దీన్ని మిక్సీ పట్టండి. ఓకేనా, ఉల్లిపాయలు జీలకర్ర ఇలా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టి ఒక రౌండ్లో తీసుకోండి. ఎల్లిపాయ జీలకర్ర చాలా అంటే చాలా బాగుంటుంది, ఇదే మెయిన్ టేస్ట్. నూనె వేసుకోండి నాన్న 3 spoons. కాకపోతే పప్పు చారు కదా, చారులా ఉంటుంది కాబట్టి కొంచెం నూనె ఉంటేనే బాగుంటుంది. ఇంకొంచెం నూనె ఎక్కువ తీసుకోండి. నూనె వేడయింది నాన్న, ఇప్పుడు ఆవాలు తీసుకోండి. ఆవాలు మంచిగా గోలనియండి. ఆవాలు గోలినాయి కదా, కొంచెము దాచిన చెక్క వేయండి. దాచిన చెక్క వేయండి. వేసినాక ఇప్పుడు ఎండుమిర్చి వేయండి. ఎండుమిర్చి సగం గోలినాక జీలకర్ర వేయండి, 2 spoons జీలకర్ర వేయండి. 1 spoon మెంతులు వేయండి. 2 spoons జీలకర్ర వేసాను, 1 spoon మెంతులు వేస్తున్నాను. ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిర్చి వేసాక ఉల్లిగడ్డ వేయండి, కరివేపాకు వేయండి. ఇవి ఇలా గోలాక మెయిన్ ఇంపార్టెంట్ జీలకర్ర, మనము ఎల్లిపాయలు దంచుకున్న పేస్ట్ వేయాలి. నూనెలో కొంచెం ఫ్రై అయినట్టు కావాలి, ఇలా కొంచెం ఇట్లా ఫ్రై లాగా కావాలి, మాడిపోవద్దు. ఇప్పుడు మనం ఇందులో రాడిష్ వేసుకుందాము. అన్నీ వేసుకోవచ్చు ఇక డైరెక్ట్. క్యారెట్ వేస్తున్నాను, సొరకాయ వేస్తున్నాను, టమాటా వేస్తున్నాను, దోసకాయ వేసాను. ఈ వంకాయలు ముందే నేను కట్ చేయలేదు, ఎందుకంటే నీకు తెలుసు కదా ఖరాబ్ అయిపోతుంది, అంత నల్లగా అయిపోతుంది. ఇప్పుడు కట్ చేసేది. ములక్కాయలు ఉంటే ములక్కాయలు వేసుకోండి నాన్న. ఇవాళ ఎందుకో మార్కెట్లో ములక్కాయలు దొరకలేదు.
ఈ గోలనియండి మంచిగా. ఇలా మూత పెట్టేసేయండి. దాదాపుగా ఒక 2 minutes అట్లా మనము ఈ నూనెల్లే వీటిని ఉడికినట్టు చేయాలి. ఇప్పుడు ఇందులో పసుపు వేద్దాము. కొంచెం మగ్గినైనా, కొంచెం నూనెలో మంచిగా కొంచెం మగ్గినట్టు అయినాయి. ఇప్పుడు ఇందులో నేను ఏమేమి వేయాలో చెప్తాను. పొడులు వేయాలి. నూరు పెట్టుకున్న నువ్వుల పొడి 1 స్పూన్ వేయండి. తర్వాత జీలకర్ర మెంతుల పొడి 3 స్పూన్ల జీలకర్రకి 1 స్పూను మెంతులు వేసి దూరగా వేయించుకొని మనము ఇది పొడి చేసుకోవాలి. ఇప్పుడు దీనికి నేను 2 స్పూన్ల జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నాను. 2 స్పూన్. తర్వాత ధనియా పొడి 1 స్పూను ధనియా పొడి వేస్తున్నాను. 1 స్పూను గరం మసాలా, మొత్తం ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి మనం పొడి వేసుకుంటాం కదా, ఇది గరం మసాలా 1 స్పూను గరం మసాలా. ఫస్ట్ మీరు ఇందులో సోంపు వేయండి. సోంపు ఓకే, సోంపు వేయండి. వేసి ఇప్పుడు మొత్తము ఇలా నూనెలా కొంచెం సేపు ఇలా అన్నాక మొత్తం ఇలా కలుపుకొని ఒక 1 minute ఇలా ఉండనియండి. చిన్న మంట మీద ఒక 1 minute ఉండనియండి. మీకు డౌట్ రావచ్చు, కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేయలేదని. కొత్తిమీర పుదీనా మీరు కస్తూరి మెంతి మనం పప్పు వేసేటప్పుడు అవి వేయాలి. ఇది దించే ఒక 10 నిమిషాల ముందు అవి వేస్తే మంచిగా స్మెల్ ఉంటుంది. మనం ముందే వేస్తాం అనుకో, ఎందుకో మరి ఆ కొత్తిమీరగిన మనం ఫస్ట్ వేస్తే స్మెల్ ఉండదు, అది లాస్ట్కి వేస్తేనే స్మెల్ ఉంటుంది కొత్తిమీర పుదీనా. కొంచెము లైట్ గా ఫ్రై చేశాను మొత్తము. ఇక ఇప్పుడు మనము పులుసు పోసేద్దాం. ఇంకొంచెం నీళ్ళు పోద్దాము. ఇక్కడ చింతపండు చిక్క ఉంది కదా, కొంచెం నీళ్ళు పోసేసాం. సాల్ట్ నాన్న మీ పులుపు తగ్గట్టుగా మీరు సాల్ట్ వేసుకోండి. మనం ఆల్రెడీ పప్పులో సాల్ట్ వేసాము, చింతపండు గుజ్జు తీసేటప్పుడు సాల్ట్ వేసాము. కాకపోతే ఈ కూరగాయలకు కొంచెం సాల్ట్ పడుతుండొచ్చు. మీరు టేస్ట్ చూడండి, చూసుకొని మీరు సాల్ట్ వేయండి. మీరు దించే ముందు వేసుకున్నా పర్వాలేదు సాల్ట్. ఇప్పుడైతే నా గెస్ ప్రకారం అయితే కొంచెం పడుతుంది నాకు. ఈ పప్పును మనము మిక్సీ పడతాం. ఓకే, ఇప్పుడు ఇది పప్పు మొత్తం చల్లారింది. మీరు అనుకోవచ్చు ఎందుకు ఇట్లా మన పప్పు కవ్వంతో అంటే కాదా అంటే, పప్పు కవ్వం అయితే ఇప్పుడు ఈ క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి కదా, మెత్తగా మిక్సీ కావు. మీరు మిక్సీ పట్టిరనుకో మంచిగా స్మూత్ గా ఇట్లా అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటది. ఈ కల్లెమాకు కాడను తీసేయండి. ఇప్పుడు ఇది మిక్సీ బట్టి ఇందులో మసిలేటప్పుడు మనం వేసాము. దీని మీద ఇప్పుడు ప్రస్తుతానికి మూత పెట్టేసాం. స్మెల్ ఎంత బాగా వస్తుందిరా. ఇప్పుడు మనము మిక్సీ పట్టిన పప్పు వేద్దాం. దీనికి సరిపడా పప్పు వేయండి. మిగిలిన పప్పు ఉన్నా పర్వాలేదు, దాన్ని పిల్లలు మంచి అన్నంలో పెట్టుకొని తినొచ్చు. ఎందుకంటే మాకు ఇంట్లోకు స్పెషల్గా ఇంకా సప్పుడు పప్పు లెక్క తీస్తాం, అందుకని ఎక్కువ వేసాను. దీనికి సరిపడా మీరు పప్పు వేసేయండి. ఇట్లా ఈ పప్పు ఏమో పిల్లలు అన్నంలో పెట్టుకొని మంచిగా ఇది కొంచెం కలుపుకుంటూ ఇంకా పప్పు చారు పోసుకొని తింటే చాలా బాగుంటుంది. పప్పు కూడా కలుపుకొని, కొందరు చిక్కగా కలుపుకోవాలనుకుంటారు కదా, ఇట్లా కలిపి వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మా కొడుకుకు, మా మన్మరాలకు అందరికి ఇష్టం. మా కొడుకు అయితే చాలా ఇష్టం. పప్పు చారు చేస్తే ఫస్ట్ మమ్మీ సప్పుడు పప్పు తీయంటాడు మా ఊడైతే. పిల్లల కోసము, నా కొడుకు కోసం ఇది అన్నంలో స్పెషల్ గా తింటారు. ఇది చాలా ఇష్టం వాళ్ళకి, అందుకని కొంచెం పప్పు ఎక్కువ పెట్టాను. బాగా గుర్తుంచుకోండి, పప్పు చారు మసలి కింద పోకుండా ఉండాలంటే ఇలా గంట పెట్టేసాలి. ఓకే, ఇలా గంట పెట్టాలి. పెడితే పప్పు చారు పొంగదు. సాంబార్ మసాలా పౌడర్ దొరుకుతుంది కదా మీకు సూపర్ మార్కెట్ లో, పౌడర్ వేసినా పర్వాలేదు, వేయకుండా పర్వాలేదు. కొందరు ఇష్టపడతారు ఇట్లా సాంబార్ పొడి. 1 స్పూన్ వేయండి. నేను ఎందుకంటే ఎక్కువ ఇష్టపడను, నేను 1 స్పూన్ వేస్తాను. చాలా మంది 2-3 స్పూన్లు వేస్తారు. ఆ 2-3 స్పూన్లు వేస్తే మనకు ఇడ్లీకి దోశలకు సాంబార్ అవుతుంది. అది మనం అన్నంలో కాబట్టి 1 స్పూన్ చాలు నా వరకు అయితే. మీ ఇష్టం, మీ టేస్ట్ని బట్టి మీరు ఇంకా ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు కొంచెము బెల్లం వేసాం. చాలా కాకుండా కొంచెం వేయాలి బెల్లము. కొంచెం ఒక బెల్లం ముక్క వేసేయండి. ఇవి బాక్స్ ఇట్లా కొత్తగా వెరైటీగా వస్తున్నాయి. ఇది వెరైటీ ఉంది, చాలా రోజులు నుండి వస్తున్నాయి. కానీ బెల్లం ముద్దలు ఇవి.
ఈ కొత్తిమీర పుదీనా కొంచెం మసిలినాక తర్వాత వేద్దాం. కొంచెం మసలనియండి. ఒక 10 నిమిషాలు మసిలినాక అప్పుడు మనము కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసి కొంచెంసేపు ఉంచుదాం. సప్పటిపప్పులో కొంచెం పోపు పెట్టుకున్నాము. ఉడికింది. ఇప్పుడు మనము కస్తూరి మెంతి వేసుకుందాము. మీకు తెలుసు కస్తూరి మెంతి తెలుసు కదా నాన్న, సూపర్ మార్కెట్లో తీసుకెళ్ళి కొంచెము కస్తూరి మెంతి ఇట్లా వేసుకోండి. కస్తూరి మెంతి వేసాను కదా, ఇప్పుడు కొత్తిమీర వేసాము. కొత్తిమీర ఏమి ఇట్లా తురిమి వేయాల్సిన అవసరం లేదు. ఇట్లా కాడలతోటే మనం ఇలా దారం కట్టేసేయండి. ఓకే, ఇలా కట్టేసి దీన్ని ఇట్లా వేసేయండి. కడిగాను నేను ఆల్రెడీ కొత్తిమీర. తర్వాత పుదీనా కూడా అంతే, నేను కట్టి పెట్టాను ఆల్రెడీ. పుదీనా కూడా అంతే, ఇలా వేసేయండి. మీ టేస్ట్ అనుకుంటే మీరు ఇంగువ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో ఇంగువ తినారు, అందుకని చెప్పేసి అని నేను ఇంగువ వేయట్లేదు. ఇప్పుడు ఇవి మొత్తము ఇంకొక 5 నిమిషాలు ఇట్లా మరగనియండి. ఇంకొక 5 మినిట్స్ మంచిగా మరగనియండి. మూత పెట్టేసేయండి. ఓకే, పప్పుచారు రెడీ. ఇప్పుడు మనం కట్టగట్టి వేసుకున్నాం కదా, పుదీనా, కొత్తిమీర. సో మంది ఇష్టపడే పప్పుచారు రెడీ నా స్టైల్లో. ఒకసారి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది పప్పుచారు. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే తీసిన సప్పడపప్పు. ఈ పప్పు చారుతోటి మళ్ళీ ఇంకా ఈ సప్పడపప్పు తోటి కలుపుకొని తింటే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. ఒకసారి తిని చూద్దాం నాన్న టేస్ట్ ఎలా ఉందో. ఓకే, అందరికి ఎంతో ఇష్టమైన పప్పుచారు సప్పడపప్పు. ఇది నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి. అందరూ చేస్తారు నాన్న పప్పుచారు, కానీ నేను చేసినట్టుగా ఒకసారి చేయండి, చాలా బాగుంటుంది. ఈ సప్పడపప్పు చెప్పాను కదా, దీంట్లో ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి తెలుసా. క్యారెట్ ఉంది, మళ్ళీ రాడిష్ ఉంది, ఉల్లిగడ్డ, టమాటా ఇవన్నీ వేసి మంచిగా మిక్సీ పట్టినాం. అది చాలా అంటే చాలా బాగుంటుంది పప్పుచారు. చూడండి ఎంత అమోఘమో. చాలా ఇక చెప్పడం కాదు, తిని చూస్తే ఇంకా తెలుస్తుంది మీకు చేసుకున్నాక. ఓకే, తిని చూద్దాం ఒకసారి. ఓకే, తిని చూద్దాము. కాలుతుందిరా. బా, సూపర్, ఎక్సలెంట్. రాడిష్ వేసాం కదా, చాలా బాగుంది. క్యారెట్, రాడిష్, దోసకాయ, ఇది సొరకాయ, ఇట్లా సప్పడపప్పు. కొంచెం ఇట్లా సప్పడపప్పు ఇట్లా కలుపుకొని తినండి, చూద్దాం. అమృతం రా. ఇట్లా పప్పు వేసుకొని తింటే ఎంత బాగుంది, చాలా బాగుంది. అందుకే మా కొడుకు పప్పుది మమ్మీ, సప్పుడు పప్పుది మమ్మీ, పప్పుది అంటాడు. అందుకే వాడి కోసమనే పప్పు ఎక్కువ తీసా. అమృతం నాన్న, పప్పు కలుపుకొని తింటే చాలా బాగుంది పప్పు చారు అది.